సిటీ కేబుల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పని అబద్ధం లేదు, నెరవేర్చిన హామీ లేదు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. 6 గ్యారెంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 1 నెల గడిచిపోయినా ప్రభుత్వం ఎలాంటి హామీలను నెరవేర్చలేకపోయిందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజుగౌడ్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఈత చెట్ల కోసం 5 ఎకరాలు ఇస్తామని మర్చిపోయారని అన్నారు. ఈత చెట్ల కోసం ఒక్క గ్రామానికైనా 5 ఎకరాలు కేటాయించారా అని నిలదీశారు. గొల్ల కురుమలకు 100 రోజుల్లో డీడీలు కట్టిన ప్రతి గొర్రెల కాపరికి గొర్రెలను పంపిణీ చేస్తామని మాట తప్పారని అన్నారు. చేతి వృత్తులతో జీవించే 56 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 4000 పెన్షన్ ఇస్తామని మర్చిపోయారని రాజుగౌడ్ అన్నారు. ప్రస్తుతం ఇచ్చే పెన్షన్లకే దిక్కులేదని, వారందరికీ ఎలా పెన్షన్ ఇస్తారో తెలపాలని అన్నారు. వికలాంగులకు 6000 వరకు పెన్షన్ పెంచుతామని మాట తప్పారని అన్నారు. పద్మశాలీలను కూడా మోసం చేసినందున 36 మంది పద్మశాలీలు చనిపోయారని గుర్తు చేశారు. మాట తప్పిన 420 హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని, రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలకు వివరిస్తామని రాజుగౌడ్ తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బీసీల గురించి ఆలోచించాలని కోరారు. బీసీ శ్మశాన వాటిక కోసం 74 లక్షల నిధులు ఉన్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాచారి, సలీం, మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్, ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మరి బీసీ డిక్లరేషన్ ఇచ్చిన సంగతి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. మరి నవంబర్ 10, 2023లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, మరి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మరి ఖర్గే గారు అందరూ కూడా వచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పిపోయిన సంగతి మనందరికీ తెలుసు. మరి ఆ డిక్లరేషన్లో మాట లేదు, ఊసు లేదు. ఇప్పటిదాకా ఏం చెప్పిండు ఆ రోజు? బీసీలకు మోసం చేయనికి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 1,00,000 కోట్లతోటి సప్లాన్ ఏర్పాటు చేస్తా అన్నాడు. అంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు బీసీలకు బడ్జెట్లో పెట్టి బీసీలకు ఆదుకుంటామని చెప్పిండు. కానీ 24-25 బడ్జెట్లో కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిండు. ఆ 8,000 కోట్ల రూపాయల్లో బీసీలకు ఏమి ఇచ్చిండు అనేది కూడా ఇప్పటిదాకా లెక్కలు లేవు. ఈ వచ్చే సమావేశంలో, బడ్జెట్ సమావేశంలో తేలుతుంది. పెడతా అన్నదేమో 20,000 కోట్లు ప్రతి సంవత్సరం, పెట్టింది మాత్రం 8,000 కోట్లే. కానీ దాన్ని ఉపయోగించింది ఎంతో అనేది ఇప్పటిదాకా చెప్పే పరిస్థితిలో లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. మరి రెండోది, మరి ఏమన్నావు? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి బీసీలందరికీ ప్రజాప్రతినిధులుగా 42% ఇస్తాను. ఈరోజు దాకా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయి, సర్పంచ్ల పీరియడ్ అయిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఇప్పటిదాకా ఎన్నికల మాట తీస్తలేవు. కాబట్టి దీనిపై కూడా నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి బీసీలకు అనేక రకాల మోసాలు చేసిన ప్రభుత్వం, మోసం చేసిన నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఏం చెప్పినావు? గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్ట్లలో బీసీలకు 42% కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పినావు, కాంట్రాక్ట్ వర్కులు ఇస్తా అని చెప్పినావు. ఒక్కరికన్నా ఒక్క బీసీ కాంట్రాక్టర్కు ఇచ్చిన దాఖలా లేదు. అదే మెగా కృష్ణారెడ్డికి, అదే రాఘవ కన్స్ట్రక్షన్కు, అదే అదానీకు, అదే అంబానీకి ఇచ్చుకుంటూ పోతున్నావు తప్ప బీసీలకు ఈరోజు దాకా ఒక్క కాంట్రాక్ట్ కూడా ఇవ్వలేవు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. దాదాపు 62% మంది బీసీలం ఉన్నాము. 62% మంది బీసీలము. హయ్యెస్ట్ కులం మాదే బీసీలది. కానీ మాకే మోసం చేస్తున్నారనే బాధతోటి ఈరోజు ప్రెస్ ముందుకి రావడం జరిగింది. ప్రెస్ సోదరులకు కూడా అన్నీ కూడా క్లియర్గా తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గౌడ సోదరులకు ఏం చెప్పినావు? ప్రతి గ్రామంలో ఈత చెట్ల కోసం 5 ఎకరాలు ఇస్తా అని చెప్పేసి నీ యొక్క 420 హామీలలో చెప్పిన సంగతి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మర్చిపోయింది. ప్రతి గ్రామంలో ఒక్క గ్రామానికన్నా
5 ఎకరాలు కేటాయించినవా? ఈత చెట్ల కోసం 5 ఎకరాలు కేటాయించినవా? మరి ఇంత అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి గొల్ల కుర్మలకు ఏం చెప్పినావు ఎన్నికల ప్రచారంలో? గొల్ల కుర్మలకు 2వ ఫేజ్ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని 100 రోజుల్లో చేస్తాను. 100 రోజుల గొర్రెల కుర్మలకు వాళ్లకు కట్టిన డబ్బులకు, వాళ్ళు కట్టిన డీడీలకు వెంటనే 100 దినాల్లో వాళ్ళ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేస్తా అని చెప్పి అది కూడా మాట తప్పిన సంగతి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. ఇక మాటకొస్తే వడ్డరి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు, మరి ఇలాంటి చేతుదారులకు 50 సంవత్సరాలు దాటిన వ్యక్తికి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిన. ఈరోజు దాకా ఇచ్చే ఈ ఓల్డేజ్ పెన్షన్లు ఇచ్చే 2,000కే నీకు దిక్కు దివానా లేదు. వికలాంగులకు ఇచ్చే 6,000 పెన్షన్ ఇస్తాను, దానికి దివానా లేదు. మరి నువ్వు కొత్తగా ఇస్తా అని చెప్పేసి మరొకసారి మోసం చేసిన సంగతి కూడా ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకు, జిల్లాలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా పద్మశాలీలకు ప్రతి జిల్లాలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో పద్మశాలీల గురించి మరి మెగా లూమ్ క్లస్టర్ చేస్తా అని దాన్ని మాట దాటేసినాం. ఈ రోజు దాకా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి దాదాపు 34 మంది పద్మశాలి నేత కార్మికులు అన్యాయంగా వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసుకున్న సంగతి కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చెప్పని జూట మాట లేదు, ఈ ప్రభుత్వం చెప్పని జూట మాట లేదు, చెప్పనివి హామీలు లేవు. ఈ 420 హామీలు తీసుకొని రేపు ప్రజల్లోకి వెళ్తాం. రేపు ప్రజల్లోకి వెళ్ళి రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రజక సంఘ సోదరులకు ఒకరొకరికి 10 లక్షల రూపాయలు చొప్పున లాండ్రీలు ఓపెన్ చేసుకొనికే వాళ్ళకి 10 లక్షల రుణం ఇస్తా అని చెప్పేసి ఆ మాట తప్పిన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి గారు. మరి జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి, ప్రతి జిల్లాలో 10 కోట్ల రూపాయలతోటి దోబిఘాట్లు నిర్మించుకున్నాలి రజక సోదరులు అని చెప్పేసి ఆ రోజు పెద్ద మాటలు చెప్పినాం. కనీసం నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినావా? నీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కన్నా ఇచ్చినావా? ఏడ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈ విధంగా బీసీలకు అన్యాయం చేసే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. తాండూరు ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పినావు? 3 లక్షల ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా అని చెప్పి ఈరోజు దాకా ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేసిన దాఖలా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి అనేక మోసాలు, అనేక విషయాలు చెప్పిండు. ఏమన్నాడు? ఉన్నత చదువుల కోసం బీసీ విద్యార్థులకు 10 లక్షలు రుణం ఇస్తామన్నాడు. 10 లక్షలు వ్యాపారాలు చేసుకోనికే 10 లక్షలు ఇస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికన్నా బీసీలకు వ్యాపారం చేసుకునికే కానీ లేకుంటే వాళ్ళ ఉన్నత చదువుల కోసం కానీ ఇచ్చిన దాఖలా ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఎన్నికల్లో ఇంకా ఎన్నెన్నో చెప్పినాం. ప్రతి మండలానికి ఒక బీసీ గురుకుల పాఠశాల అని చెప్పినాం. ప్రతి జిల్లాకు ఒక బీసీ డిగ్రీ కాలేజ్ అని చెప్పినాం. మరి దాన్ని ఈ రోజు దాకా కూడా ఈ తాండూరు నియోజకవర్గంలోనే కాదు తెలంగాణలో ఏడ కూడా నువ్వు తీసుకురాని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని గొప్ప మాటలు చెప్పినావు. జిల్లాకు ఒక బీసీ కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతోటి, బీసీ కన్వెన్షన్ హాల్ 50 కోట్ల రూపాయలతో చేస్తా అని ఈ రోజు దాకా 33 జిల్లాల్లో కనీసం ఒక జీవో కానీ ఒక అడుగు వేసిన దాఖలాలో లేదు ఈ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆచార్య జయశంకర్ సార్ సంయుక్త భవనం అని ప్రతి జిల్లాకు 5 కోట్ల రూపాయలతోటి ప్రతి జిల్లాలో ఒక సంయుక్త భవనం కడతామని చెప్పింది.
దాంది ఊసే లేదు, దాంది మాటే లేదు. అనేక మోసాలు చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు 13 నెలలు అవుతుంది. ఇంకా గొప్పలు చెప్పుకుంటూ, ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ, ఇంకా తిరగడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఒక అభివృద్ధి కోసం ఆలోచన చేసి మరి రోహిత్ రెడ్డి గారు ₹1 కోటి పెట్టి ఒక బీసీ భవన్ని ఏర్పాటు చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. మనం శంకుస్థాపన కూడా చేసుకున్నాం హైదరాబాద్ రోడ్డు మీద. మరి దానికి కూడా ఇప్పటిదాకా పనులు ప్రారంభించకపోవడం చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఈరోజు తాండూరు నియోజకవర్గంలో బీసీ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. హాస్టళ్లలో ఉండే పరిస్థితి లేదు. బీసీ భవన్ నిర్మిస్తే నా బీసీ బిడ్డలకు, బీసీ విద్యార్థులకు అనేక విధంగా లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు రోహిత్ రెడ్డి గారు ₹1 కోటి ఎస్డిఎఫ్ కింద తెచ్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి అదేవిధంగా ఏదైతే రోహిత్ రెడ్డి గారు గ్రామానికి ₹50 లక్షల నిధులు తీసుకొచ్చి ఆ గ్రామాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి గ్రామంలో ₹50 లక్షల ఇచ్చిన సంగతి ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. మరి దాంట్లో కొంతమంది పనులు చేశారు, సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ కొంతమంది పనులు చేశారు. ఆ చేసిన పనులు ఆ బీసీ సోదరులు, ఆ బీసీ సర్పంచ్లు, బీసీ ఎంపీటీసీలు చేసిన పనులకన్నీ కూడా ఈరోజు బిల్లు ఆపుతున్నది ప్రభుత్వం. ఖచ్చితంగా ఆ బీసీలకు, ఆ బీసీ సర్పంచ్లకు, ఆ బీసీ కాంట్రాక్టర్లకు మీరు ఖచ్చితంగా ఆ బిల్లులు చెల్లించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు అందరూ కూడా తెలుసు, రోహిత్ రెడ్డి గారు బీసీల కోసం పనిచేసిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. ఉదాహరణకు మీకు చెప్తా కొన్ని విషయాలు. గ్రంథాలయ చైర్మన్గా ఒక బీసీ బిడ్డ అయిన మా మురళీగౌడ్కి ఒకసారి అవకాశం ఇచ్చిండు, తర్వాత నాకు అవకాశం ఇచ్చిండు. మరి అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్గా దీపా నరసింహు గారు బీసీ బిడ్డ కాబట్టి ఆమెకు అవకాశం ఇచ్చిండ్రు. మార్కెట్ కమిటీ చైర్మన్గా శ్రీనివాసారి గారి సతీమణి గారికి కూడా అవకాశం ఇచ్చిండ్రు. మరి అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్లుగా కూడా అవకాశం ఇచ్చిండు. మరి ఈ జిల్లాలో తాండూరు మున్సిపాలిటీలో 36 సీట్లు ఉంటే, 36 వార్డులు ఉంటే దాంట్లో దాదాపు 22 వార్డులు బీసీ కమ్యూనిటీకి ఇచ్చిన ఘనత మా రోహిత్ రెడ్డిది, మాది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మీరు చూసినట్లయితే ఇవన్నీ కేవలం బీసీలకు డైరెక్ట్ ఇస్తా అని మోసం చేసినాయి. మరి ఇంకో విధంగా 6 గ్యారంటీలో కూడా మేమే మోసపోతున్నాం బీసీలమే. ఏదైతే మహాలక్ష్మి అన్నవో 2500 అవి ఎగ్గొట్టినావు, పెన్షన్లు అన్నావు 4,000 రూపాయలు అవి ఎగ్గొడుతున్నావు, రైతు బంధు ఇస్తలేవు, రైతు బీమా బంద్ చేసినావు, రుణమాఫీ పడక కాలేదు. ఇవన్నీ కూడా అనేక విధాలుగా ఈ రాష్ట్రంలో బీసీలు చాలా నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి మరొక్కసారి బీసీలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇతర పార్టీలలో ఉన్న బీసీలందరూ కూడా ఆలోచన చేయండి. రాజకీయాలు పక్కన పెట్టి మన జాతికి జరిగే అన్యాయాన్ని మీరందరూ కూడా, మిగతా పార్టీలందరూ కూడా ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా రాబోయే దినాల్లో మున్సిపల్ ఎలక్షన్లు కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ అన్ని ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గంలో, వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు రాష్ట్రంలోనే ముదిరాజులు అధిక సంఖ్యలో ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు, ముదిరాజ్ సోదరులు. మరి వాళ్లకు ముదిరాజులకు బీసీ డీల నుంచి తీసి బీసీలకు వేసేస్తున్నాయిగా. 10 దినాల్లో కాంగ్రెస్ అధికారంలో రాగానే బీసీ డి నుంచి బీసీ ఏలకు వేసేస్తాం మీ అందరికీ అని చెప్పేసి ఆ విధంగా నా ముదిరాజ్ సోదరులకు, మత్స్యకారులకు మోసం చేసిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. ఇంకో పెద్ద అబద్ధం ఏం చెప్పిందంటే ఓబీసీ మంత్రిత్వ శాఖ వేస్తా అని చెప్పిండు. ఓబీసీ కాదు, నేను తెలంగాణ కోసం ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ మంత్రి పోర్ట్ఫోలియో మినిస్ట్రీ క్రియేట్ చేసి వాళ్ళ మినిస్ట్రీ చేస్తా అని చెప్పి, మరి ఆ శాఖ కాదు, ఉన్న శాఖలే హోంశాఖ వేస్తలేడు, విద్యాశాఖ వేస్తలేడు, ఉన్న శాఖలే నీకు దిక్కు దివానా లేదు, నువ్వు ఎంబీసీ శాఖ మంత్రి వేస్తున్నావు, దానిపై కూడా మాట లేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మేము ఒకటే చెప్తున్నాం తాండూరు నియోజకవర్గ ప్రజలకు, సరే మోసపోయినాం,
మోసపోయి ఘోషపడ్డాం, మేము కూడా ఘోషపడుతున్నాం, ప్రజలు కూడా ఘోషపడుతున్నారు. ఈరోజు పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన చూసి ఎక్కడ తెచ్చుకుంటాం రాప్ప వీళ్ళకు అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో అందరూ కూడా ఇబ్బంది పాలైన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరి ముఖ్యంగా ఈ తాండూరు ఎమ్మెల్యే గారికి చెప్పడం ఒకటే, తాండూరు ఎమ్మెల్యే గారు దయచేసి బీసీల గురించి ఆలోచన చేయాలి. గతంలో రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే బీసీ శ్మశాన వాటిక కోసం 74 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిండో ఈరోజు దాకా ఆ పని ఎందుకు మొదలవుతలేదు? బీసీల శ్మశాన వాటిక కోసం 74 లక్షలు ఉన్నప్పటికీ మీరు ఎందుకు పని చేస్తలేరని చెప్పేసి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఆయన కూడా అడగడం జరుగుతుంది. మరి అదేవిధంగా రోహిత్ రెడ్డి గారు సిటీ కేబుల్